కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం దగ్గర కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిన్ను నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హర్ష హనుమాన్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రారెడ్డి, సీనియర్ నాయకులు బలరాం రెడ్డి, ఎంపీటీసీ పరశురాములు, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు పాపాగారి రాజాగౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు. सीनियर लीडर आगे ఇట్లా ఉండరు చెప్పదే అర్థం ఇంకా ఇంకా కూడా 2029 భావి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గంభీరావుపేటలో ఏర్పాటు చేసుకున్న బర్త్డే కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మండల శాఖ అధ్యక్షుడు అనిల్ గారికి మరియు అన్ని గ్రామ నాయకులకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇక్కడ అమలు చేసిన జరిగింది. రాహుల్ గాంధీ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారిని గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఆయన ఒక మంచి వేలో పోతున్న క్రమంలో ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని అనర్హుగా తన మోడీ గారు ప్రకటించడం చేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఆటంకాలు పెట్టినా తట్టుకొని ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా అణగారిన వర్గాల కొరకు ఆర్ఎస్ఎలు కృషి చేస్తున్న మహోన్నత వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. మొన్ననే ఈ మధ్యన జరిగిన ఎన్నికలలో భారతదేశ ప్రజలందరికీ తెలుసు, ఎవరైతే తనను అణచివే యువనేత రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో గాంధీ చౌక్ వద్ద అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా గంభీరావుపేట మండల కాంగ్రెస్ పక్షాన, గంభీరావుపేట మండల ప్రజల పక్షాన మా యువ నేతకు రాబోయే రోజుల్లో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ, ఈ దేశంలో ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని అవరోధాలు కలిగించినా తట్టుకొని నిలబడి కేవలం కాంగ్రెస్